ఎక్కడ మొదలు పెట్టాలి, ఎటువైపు వెళ్ళాలి అని కూడా నాకు పూర్తిగా అర్థం కావట్లేదు. నాకు కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థమైతలేదు గంజాయి మొక్క. విద్యార్థులతో ఇంత మూమెంట్ చేయించిన ఈ సిజేపీ లీడర్లని కాకలు తీరిన రాజకీయ ఉద్దండులు నరేంద్ర మోదీ, అమిత్ షా వీళ్ళని ఇలా తేలిగ్గా వదిలిపెట్టేస్తారా? ఆ టెన్షన్ నాకు ఉంది. చూస్తూ ఊరుకుంటారా? వీళ్ళని నెక్స్ట్ మూమెంట్ లోకి వెళ్ళనిస్తారా? ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. వీళ్ళను మోదీ, అమిత్ షా వదిలిపెడతారా తేలిగ్గా? ఖచ్చితంగా. నేను మొన్ననే చెప్పా, ఏంట్రా సోనం వాంగ్చుక్ అడిగినప్పుడు నిజమైన విద్యార్థుల మీద ఎట్లాంటి కేసులు పెట్టమన్నారు అన్నాడు. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరా లాక్కుపోయిన వాళ్ళు, పోలీసుల మీద దాడి చేసిన వాళ్ళు, రాళ్లతో కొట్టిన వాళ్ళు, ఆస్తులు ధ్వంసం చేసినటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళది అక్కడ ఫుటేజీలు ఉన్నాయి, సీసీటీవీ దగ్గర నుంచి వివిధ రకాలు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళని ఎత్తికి పట్టుకుంటున్నారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ పట్టుకొస్తున్నారు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. మొన్నే చెప్పా, ఇప్పుడు వీళ్ళని ఎవరు కాపాడలేదు. రాళ్ళు వేసేటప్పుడు మిగతా వాళ్ళు రాళ్ళు వేసారు కాబట్టి మేము రాళ్ళు వేస్తాం పర్లేదు అనుకునే వాళ్ళకి వద్దురా అన్నాను, విన్నావా? వేసేసాడు, బాగా వేసాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అబ్జెక్ట్ దుక్కే కూర్చోడు. ఒక్కొక్కడు ఇప్పుడు గిలగల్లాడతాడన్నమాట. ఏదో తప్పైపోయింది అంతే. 1 by 1 ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ వేషాలు వేసేటటువంటి అవకాశం, అంటే అక్కడ నిన్నగా కాని నాటకాలు ఇప్పుడు చెడుబాటు. ఈ అనుమానాలు అందరికీ వస్తాయి. ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నిర్మించారు కాబట్టి, ఇక్కడ గవర్నమెంట్ ని మించి మేము పవర్ఫుల్ ఇక్కడ అని చెప్పి ప్రూవ్ చేయగలిగారు కాబట్టి వీళ్ళ మీద ఒక నమ్మకం కలుగుతుంది. కానీ జునైద్ బాయ్ దగ్గర నుంచి మొదలు పెడదాం. బర్ల కొట్టంలో బర్లను మేపినట్టు మంచి ఇంత కూడిది గడ్డేసి ఎట్లా మేపుతారో సేమ్ అట్లనే 20 రోజుల నుంచి బిర్యానీలని, శాండ్విచ్లని, కచోరీలని, సమోసాలని ఇవన్నీ పెట్టి మేపిన తర్వాత తీరా వాళ్ళు అనుకున్న పని జరగంగానే వాళ్ళేమో 5 స్టార్ హోటల్లో ఒకటే పార్టీల మీద పార్టీలు చేసుకుంటున్నారు. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. మరి జునైద్ బాయ్ ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. చూసిరు కదా పాపం జునైద్ బాయ్ది అరణ్య రోదన అయిపోయింది. ఎందుకు? ఒక చిన్న సెల్ ఫోన్ షాప్ పెట్టుకొని అంత కష్టపడి మీకు ఇంత తిండి పెట్టి మేపితే 20 రోజులు ఆయనను పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. ఏడవట్లేదా? కన్నీళ్ళు గారి ప్యాంటు కూడా తడిచిపోయింది, ఏడవట్లేదంట. ఆడికి అలాగే అవ్వాలేరా. యూపీ పోలీసులు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఫ్యామిలీని మీ ఓడికి ఏడికెళ్ళి వచ్చినాయి నీ పైసలు అని అడిగితే ఓ అని ఏడుపట. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్, ఇప్పుడండి అంత అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు దెంగే. ఇంకొక విషయం గంజాయి మొక్క, కొంతమంది స్టూడెంట్స్ కి బాగా దెబ్బలు తాకినాయి, నిజంగా చాలా దెబ్బలు తాకినాయి. పిల్లలు చదువుకోకుండా ఏం పనులురా వీళ్ళు కొంతమంది ప్రోవోక్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళేమో ప్రోవోక్ చేసి మంచిగా ఉరికిపోయారు. కొంతమంది ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు పట్టుకొచ్చుకున్న ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ ఏమో పిచ్చి వాగుడు వాగినరు, పిచ్చి కథలు పడ్డారు, ఆయన కూడా మంచిగా తప్పించుకున్నారు. అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా. వీళ్ళకి ఒక గీత పడలేదు, ఒక దెబ్బ పడలేదు. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. జెన్యూన్ స్టూడెంట్స్ ఎవరైతున్నారో, నిజంగా నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ కోసం పోరాడిన వాళ్ళు, వాళ్ళకి మాత్రం పాపం బాగా దెబ్బలు తాకినాయి. అట్లాంటి పిల్లల్ని పోయి పరామర్శించరా వీళ్ళు? పోనీ అనుకున్నది జరిగేంత వరకు ఆగినరు, అనుకున్నది జరిగిన తర్వాత పోయి ఒక్కలన్న పరామర్శించిన పాపానికి పోయినరా? ఆ వేదిక మీద అన్ని కథలు పడ్డారు, అన్ని రోజులు ఉన్నారు కదా, 20 మంది స్టూడెంట్స్ చనిపోయినరు కదా నీట్ ఎగ్జామ్ బాధితులు. మరి వాళ్ళ కోసం అట్లీస్ట్ ఒక్క నిమిషం ఎవరన్నా సంఘీభావం తెలిపినరా? ఇదికెళ్ళి ఆ అభిజిత్ గారు టైఫాయిడ్ జ్వరం వచ్చిందని హాస్పిటల్ కూర్చొని గ్లూకోజ్ ఎక్కించుకొని అదే క్యాన్లతో అట్లనే పోయి మంచిగా పార్టీ చేసుకున్నాడు.
చాలా పాపం రా నిజం మాస్టర్ రే ప్రామిస్ చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. మళ్ళీ ఆ పార్టీలో కూడా ఎవరి పక్కన కూర్చున్నాడు? చూసాను ఎప్పుడైతే పార్లమెంట్ కో ఉఖాడ్ దేంగే, ఇండియా కో నేపాల్ బనాయింగే అని అన్నాడు, వాని పక్కన కూర్చున్నాడు. ఏమిటండి ఇది? వీధి రౌడీలతో కలిసి పనులేంటి? ఏదో ఫ్రెండ్షిప్ కోసం ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఈ ముఖాలు ఇట్లా రెచ్చగొట్టి పక్కకు తప్పుకునేటోళ్ళు. కానీ నిజానికి ఏంటిదో తెలుసా? ఆమెకి ఇదంతా కథ తర్వాత 8,000 మంది సబ్స్క్రైబర్స్ పెరిగిండ్రంట. 140 రూపీస్ ఒక సబ్స్క్రిప్షన్ అంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.